ఇదో ఆడు చేసే ఓవర్ యాక్షన్ చేస్తాను చూడు, అది నా కూతురు. హాయ్ చెప్పు వ్యూవర్స్కి. ఆడ ఓవర్ యాక్షన్ చేస్తాను చూడు, అది వాళ్ళ అమ్మమ్మ ఏమో, వాళ్ళ తాత, వాళ్ళ పిన్ని, వాళ్ళ పెద్దమ్మమ్మ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు త్రినేని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అండ్ లాస్ట్ వ్లాగ్ కి కంటిన్యూషన్ అన్నమాట ఇది. సో మేము మార్నింగ్ 6 కి అయితే రీచ్ అయ్యామని చెప్పాను కదా. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్ కి అయితే వెళ్దామనేసి అనుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ 6:30కి సూర్య నమస్కారాలు చేపిస్తారనమాట, టికెట్. సో మేము వెళ్ళిన టైం ఆల్రెడీ దాటిపోయింది కదా. సో ఇంకా పిల్లలతోటి మాకు కొంచెం ఇబ్బంది అయిపోయి మేము ఆ దర్శనానికి అయితే వెళ్ళలేదు. తర్వాత రెడీ అయ్యేసి మామూలు దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ సూర్య భగవానుడు 5 అడుగుల ఎత్తులో ఉంటాడన్నమాట. చాలా క్లియర్ గా కనిపిస్తాడు దేవుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే ఎవ్రీ ఇయర్ 2 సార్లుగా ఈ సూర్యకిరణాలు డైరెక్ట్ గా స్వామి పాదాలకు తగులుతాయి అన్నమాట. సో గుడి అయితే అట్లా నిర్మించారు. ఒకటి మార్చిలో, ఇంకొకటి అక్టోబర్లో అన్నమాట. సో ఎగ్జాక్ట్ డేట్లు తెలీదు. సో ఆ మంత్ అయ్యి తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రథసప్తమి బాగా చేస్తారు. ఇంకా దాని తర్వాత దర్శనం అయిపోయినాక మేము అక్కడే 12 కిలోమీటర్స్, అరౌండ్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే శ్రీకూర్మం అని ఉండిందన్నమాట. సో అక్కడ టెంపుల్ కూడా వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే దశావతారాల్లోనే 2వ అవతారమైన ఈ కూర్మావతారం అన్నమాట. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. కూర్మావతారంలో ఒక దేవాలయం అనేది సో ఇక్కడ మాత్రమే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి గుళ్ళోనూ ఒక ధ్వజస్తంభమే ఉంటుంది. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇంకా ఒక పుష్కరిణి కూడా ఉందన్నమాట. ఇక్కడ తాబేళ్లు చాలా బాగుంటాయి. అంటే ఒక చిన్న పార్క్ లాగా ఎన్ని తాబేళ్లు ఉన్నాయో. సో ఇక్కడ దశావతారాల గురించి కూడా అంత రాశారు ఇక్కడ బోర్డు. సో అంతా ఫోటో తీసుకొని వచ్చాను. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసారా, అన్ని రకరకాల తాబేళ్ళు అన్నమాట. సో నైని ఫస్ట్ టైం చూసింది, ఇది భలే అనిపించింది దానికి. అండ్ ఇక్కడ ఆకుకూరలు పెడుతున్నారు దానికి తినడానికి. ఆ తాబేళ్ళన్నింటికి ఆకుకూరలు పెడుతున్నారు అన్నమాట. సో ఇంకా ఇక్కడ ఇలా దర్శనం అయిపోయాక ఇంకా వెంటనే సింహాచలంకి అయితే బయలుదేరాము. సో 1 డేలోనే 3 టెంపుల్స్ చూసామన్నమాట. అంటే దూరం దూరంగా ఉండే టెంపుల్స్ 1 డేలోనే చూసేసాము. చాలా బాగా అనిపించింది అది కూడా. అండ్ ఇక్కడ సింహాచలం వచ్చేసి ఇక్కడ వరాహ స్వామి రూపంలో ఉంటారు, నరసింహస్వామి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయకి మాత్రమే నిజ రూప దర్శనం ఉంటుందంట. మిగిలిన టైం అంతా కూడాను గంధంతోటే ఉంటారు స్వామివారు. సో మనకేం ఆకారం కనిపించదు. ఓన్లీ ఆ వరాహ స్వామి రూపంలో చూడాలంటే అక్షయ తృతీయ రోజు వెళ్తే మాత్రమే చూడగలము. అండ్ చాలా బాగా అనిపించింది ఇక్కడ సింహాచలం కూడా. స్వామివారిని చాలా బాగా చూసామన్నమాట. అండ్ ఇంతకు ముందు ఎక్కడ గుళ్ళోనూ అంగ ప్రదక్షిణ చేసి అలా చూపారు కదా. సో ఇక్కడ మేమైతే టికెట్ తీసుకొని లోపల దాకా వెళ్ళి అంగ ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నాం అన్నమాట. అది చాలా బాగా అనిపించింది నాకు. సింహాచలంలోకి ఎంటర్ అయ్యి మేము దర్శనానికి వెళ్ళినాక ఇంకా నేనేం ఎక్కువ అక్కడేం వీడియో తీయలేదు. సో ఇంకా దర్శనం అయిపోయాక రిటర్న్ అయిపోయామన్నమాట. అక్కడే భోంచేసాము. భోంచేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వైజాగ్ అన్నమాట. వైజాగ్ లో అరౌండ్ నైట్ స్టే అక్కడే. అంటే
మధ్యాహ్నంకి అలా అయిపోయింది. సో, ఇంకా ఈవినింగ్ అంతా కంటిన్యూగా బీచ్‌లోనే ఉండిన్నాము. ఇంకా నైట్ స్టే వైజాగే అన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా బీచ్ దగ్గరికెళ్దాం మనం. ఇంకా ఇక్కడైతే మనం వైజాగ్‌కొచ్చేసాము. సో, తినేసాక బయలుదేరాం గదా! సో, ఇంకొక చోట జ్యూస్ తాగేసి డైరెక్ట్ బీచ్ దగ్గరకనమాట. యాక్చువల్లీ 2 బీచెస్ ఉన్నాయి. ఆర్‌కే బీచ్ అండ్ రిషికొండ బీచ్ అన్నమాట. ఫస్ట్ మేము ఆ రోజు ఈవినింగ్ వెళ్ళింది రిషికొండ బీచ్‌కి. సో, అక్కడే అంతా నాన్న, మా హస్బెండ్ అందరూ ఆడుకున్నారు. బాగా ఎంజాయ్ చేశారనమాట. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తూ ఉండంగానే కంటిన్యూగానే ఉంది. బట్ అది పర్టిక్యులర్ టైమ్ నుంచి సర్టెన్ టైమ్ నుంచి సర్టెన్ టైమ్ వరకు ఆ ప్లేస్‌ని రిషికొండ అని అంటారేమో అని నేననుకున్నా. సో, నాకైతే అలానే అనిపిచ్చింది. ఇప్పుడు తర్వాత మార్నింగ్ వెళ్ళేది మేము ఆర్‌కే బీచ్ అన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ వచ్చి ఎంజాయ్ చేసిండేది రిషికొండ బీచ్. మా నైని గాడికి ఊహొచ్చినాక బీచ్‌కెళ్ళడం ఫస్ట్ టైమ్ అన్నమాట. సో, దానికి ఫస్ట్ అర్థం కాలే. బీచ్ అంటే పెద్ద నీళ్ళు, అమ్మ పెద్ద నీళ్ళుంటది, ఉప్పు ఉంటాది, అది మనం తాగకూడదు అని దానికి నేర్పించినా అన్నమాట. సో, అదే పట్టుకునిందది. కానీ బాగా ఎంజాయ్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ భయపడను గూడా అలానే భయపడింది. వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళి అమ్మ కొంచెం మునుగు అంటే గూడా అహా! వద్దమ్మా వద్దు వద్దు అన్నట్టుగా భయపడింది. సో, దాన్ని సాటిస్ఫై అయ్యేంతగా అయితే ఆడుకునిందనమాట. వైజాగ్‌లో మనకి చూసే ప్లేసెస్ చాలా ఉన్నాయి. బట్ మాకు టైం లేదు. అసలు మా లిస్ట్‌లో వైజాగే లేదనమాట బీచ్. కానీ మేము వెళ్ళి ఇంకా ఆ రోజు నైట్ అక్కడే స్టే అయ్యాము.
ఇదే మా వైజాగ్ బీచ్ లో మేము ఆడిన ఆటలు పాటలు అన్ని అన్నమాట. మా నైనికైతే ఫస్ట్ టైం. సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు press bell icon for more updates. Until then, take care. Bye bye.